హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఈరోజు మనం 9th క్లాస్లో మ్యాథ్స్లో 4th చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈ చాప్టర్ యొక్క బేసిక్స్ లేదా సినాప్సిస్ డిస్కస్ చేసుకుందాం. అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేది తెలుసుకునే ముందు ఆ టైటిల్లో ఒక్కొక్క పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వేరియబుల్. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఇట్ కీప్స్ వేరింగ్ ఇట్స్ వాల్యూ. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్, ఆ పేరులోనే ఉంది దాని యొక్క విలువ అనేది ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండే ఒక ఫినామినా. అంటే దాని విలువ అనేది ఫిక్స్డ్ కాదు, స్థిరంగా ఉండదు. సిచ్యువేషన్ని బట్టి ఆ వేరియబుల్ అనేది దాని విలువని మార్చుకుంటూ ఉంటుంది. సో అటువంటి దాన్ని మనం వేరియబుల్ అంటాము. ఆల్రెడీ మనం జామెట్రీలో చూసినట్టయితే, ఆల్జిబ్రాలో చూసినట్టయితే ఈ వేరియబుల్స్ని మనం స్మాల్ లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ లైక్ XYZ అనే లెటర్స్తో సూచిస్తాం. సో ఇది వేరియబుల్ యొక్క డెఫినేషన్. అన్లైక్ వేరియబుల్ లాగా కాకుండా కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయి, మనకి నెంబర్స్ అనమాట. ఎనీ నెంబర్ 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఇటువంటి నెంబర్స్ని మనం వేరియబుల్స్ లాగా ట్రీట్ చేయం. అంటే వాటి విలువ అనేది ఫిక్స్డ్. 3 అనేది ఎవరికైనా 3నే. సో దాని విలువ అనేది మారదు. అటువంటి దాన్ని మనం కాన్స్టెంట్ అంటాం. కాన్స్టెంట్కి ఆపోజిట్ వేరియబుల్ అనమాట. సో ఇది వేరియబుల్ యొక్క మన డెఫినేషన్గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈక్వేషన్ అనే టర్మ్కి డెఫినేషన్ చెప్పుకునే ముందు అసలు ఈక్వేషన్ అనేది ఎలా ఎవాల్యుయేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వేరియబుల్ అని చెప్పుకున్న తర్వాత ఇంకోటి కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఎనీ నెంబర్ వీ కెన్ టేక్. ఏదైనా ఒక నెంబర్ని మనం అనుకోవచ్చు, దాని విలువ ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండే నెంబర్ అనుకోవచ్చు. లైక్ 3, 7, 9 సో ఆన్ ఎట్సెట్రా. సో ఇక్కడ ఆల్జిబ్రాలో ఎలా ఉంటుందంటే టర్మ్ అని ఒక పదాన్ని మనం డిఫైన్ చేసుకుందాం. ఈ టర్మ్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటే అది ఒక వేరియబుల్ కావచ్చు, ఒక కాన్స్టెంట్ కావచ్చు, రెండు కావచ్చు, లేదా 2, 1, 1, 2 అండ్ సో ఆన్. అంటే ఇవి ఎన్నైనా ఉండొచ్చు, అవి ఎన్నైనా ఉండొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ అంటే ఆ వేరియబుల్స్ కాన్స్టెంట్స్ మొత్తం కూడా మనకి ప్రోడక్ట్లో ఉన్నంతసేపు సో దానిని మనం సింగిల్ టర్మ్ కానీ ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం XYZ ఏమో మనకి వేరియబుల్స్ అని, 3, 7, 9 ఏమో కాన్స్టెంట్స్ అని. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే సమ్ 3x లేదా సమ్ 7y లేదా సమ్ 5z లేదా అలోన్ 6. అంటే అక్కడ అలోన్ 6 అని ఎందుకన్నాను అంటే అందులో వేరియబుల్ ఏం లేదు. సో కాన్స్టెంట్, సింగిల్ కాన్స్టెంట్ను కూడా మనం టర్మ్గా ట్రీట్ చేస్తాం. దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. సో ఇక్కడ ఈ విధంగా XYZ అంటే ఇది చాలా వేరియబుల్స్ కలిపి మనం ఒక టర్మ్గా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఆ లాస్ట్ ఎగ్జాంపుల్లో. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ అంటే అలోన్ కాన్స్టెంట్స్తో మనం ఒక టర్మ్ని డిఫైన్ చేయొచ్చు, అలోన్ వేరియబుల్స్తో మనం ఒక టర్మ్ని డిఫైన్ చేయొచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ సిచ్యువేషన్తో కూడా మనం టర్మ్ని డిఫైన్ చేయొచ్చు. సో ఇది మనకి టర్మ్ అంటే. సో ఎక్స్ప్రెషన్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈక్వేషన్ చెప్పుకోవాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. సో ఎక్స్ప్రెషన్ అంటే ఆల్జిబ్రాలో ఎక్స్ప్రెషన్ అంటే ఎలా ఉంటుందంటే
1 or more terms. ఎగ్జాంపుల్ సింగిల్ టర్మ్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 5x ఈ విధంగా ఉండొచ్చు ఎక్స్ప్రెషన్. ఎగ్జాంపుల్ 3 5x + 3 ఈ విధంగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 4 5x + xy ఈ విధంగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 5 xy + yz ఈ విధంగా ఉండొచ్చు. అంటే చూడండి ఎన్ని రకాలుగా మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి పాసిబుల్. సింగిల్ టర్మ్ ఎక్స్ప్రెషన్ పాసిబులే, అంటే ఉన్నదే ఒక టర్మ్, ఆ సింగిల్ టర్మే అదే ఎక్స్ప్రెషన్, అంటే సింగిల్ టర్మ్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో అదే సింగిల్ టర్మ్ మనకి కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ రూపంలో ఉండొచ్చు. సో ఇది మన సింగిల్ టర్మ్ ఎక్స్ప్రెషన్. ఇట్లా 2 టర్మ్స్ 3 టర్మ్స్ అండ్ సో ఆన్ n టర్మ్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండొచ్చు. సో టర్మ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ప్రెషన్లో ఈ టర్మ్స్ అంటే ఏంటో మళ్ళీ నేను చెప్పట్లేదు. సో ఎక్స్ప్రెషన్ తర్వాత ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కూడా మనకి ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా మధ్యలో ఈక్వల్ టు అనే సింబల్ ఉండాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ అనేటట్టుగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5x = 50 ఇది మనకి ఈక్వేషన్ అంటాం. అంటే ఖచ్చితంగా ఈక్వల్ టు సింబల్ అయితే ఉంటుంది, దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇది ఎగ్జాంపుల్ 1 అనుకుంటే ఎగ్జాంపుల్ 2 5x + 3 = -9. సో ఈ విధంగా మనకి ఈ వేరియబుల్ అంటే, కాన్స్టెంట్ అంటే, టర్మ్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ అంటే చెప్పుకున్నాం. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పుకుందాం. సో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అని చెప్పుకునే ముందు, సో డిగ్రీ ఆఫ్ టర్మ్ ఆల్జిబ్రాలో ఎవ్రీ ఎక్స్ప్రెషన్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు ప్రతి టర్మ్కి కూడా మనం ఒక డిగ్రీని డిఫైన్ చేయొచ్చు. ఆ డిగ్రీ అనేది ఎలా ఉంటుంది అంటే ఆ టర్మ్లో ఉన్న వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ అనేది ఆ టర్మ్ యొక్క డిగ్రీని మనకి చెప్తాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5x అనేది ఉంది, ఈ టర్మ్లో ఇది కాన్స్టెంట్ పార్ట్, ఇది వేరియబుల్ పార్ట్, దీని ఎక్స్పోనెంట్ ఎంత ఉంది 1, కాబట్టి ఈ టర్మ్ యొక్క డిగ్రీ అనేది 1 అన్నమాట. సో ఇక్కడ 2yz అని ఉంది. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, yకి పవరు ఒకటి ఉంది, zకి పవరు ఒకటి ఉంది. కాబట్టి ఈ టర్మ్కి మనం డిగ్రీని 1 + 1 2గా మనం అనుకోవచ్చు. సో అదేవిధంగా 3 అనేది ఉంది, సింగిల్ టర్మ్ అంటే కాన్స్టెంట్ టర్మ్. సో దీనికి అంటే ఏం లేదు కాబట్టి 3 పక్కన వేరియబుల్ ఏం లేదు కాబట్టి మళ్ళీ మనం చెప్పుకున్న డెఫినేషన్ ప్రకారం ఏమో వేరియబుల్కి పవర్ ఉండాలి అని చెప్పుకున్నాం. అసలు వేరియబులే లేదు ఇక్కడ. సో ఇక్కడ 3ని × 1 రాసుకుంటే 3 × x⁴0 అని రాసుకోవచ్చు. కాబట్టి దీనికి డిగ్రీ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ టర్మ్స్కి అనేది డిగ్రీస్ రాసుకున్న తర్వాత డిగ్రీ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్. సో ఒక ఈక్వేషన్లో ఒక టర్మే ఉండాలని లేదు కదా మనకి. సో ఆ ఒక టర్మే ఉండాలని లేదు కాబట్టి ఒక ఈక్వేషన్లో ఉన్న టర్మ్స్ అన్నింటిలో హైయెస్ట్ డిగ్రీ అనేది ఆ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషనా, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషనా, లేదా క్యూబిక్ ఈక్వేషనా, లేదా డిగ్రీ 4 ఈక్వేషనా, లేదా డిగ్రీ 5 ఈక్వేషనా అనేది మనకి చెప్తా ఉంటుంది. అది కూడా చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే డిగ్రీ 1 ఉండాలి, ఖచ్చితంగా డిగ్రీ 1 ఉంటేనే లీనియర్ ఈక్వేషన్. అంటే బిఫోర్ నోయింగ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఎలా ఉండాలనేది తెలుసుకునే ముందు ఒక ఈక్వేషన్ తాలూకా మనం డిగ్రీ అనేది ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5xy ప్లస్ xyz ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. ఇటుపక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇటుపక్క రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఉంది, సింగిల్ టర్మ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్. ఇటుపక్క 2 టర్మ్స్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో దీని డిగ్రీ ఏమో 2, దీని డిగ్రీ ఏమో 3. సో ఓవరాల్గా ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అనేది 3. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అనేది 7 ఇంటూ ఏం లేదు కాబట్టి 7 ఇంటూ 1 రాయొచ్చు, 1 x⁴0 రాయొచ్చు, ఇక్కడ 0. సో అంటే ఈ ఎక్స్ప్రెషన్ తాలూకా డిగ్రీ ఏమవుతుంది, 3 అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ నో మోర్ లీనియర్ అని చెప్పచ్చు. సో అదేవిధంగా ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 5x ఈజ్ ఈక్వల్ టు 7y. ఇక్కడ మనం డిగ్రీ అంటే ఏం చెప్పుకున్నాం, సింగిల్ టర్మ్ ఎక్స్ప్రెషన్స్ రెండు కూడా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ కూడా సింగిల్, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ కూడా సింగిల్. సో ఇక్కడ డిగ్రీ అంటే ఏం చెప్పుకున్నాం, ఆ టర్మ్ తాలూకా వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఉన్నదే ఒక వేరియబుల్ కాబట్టి సో దీని పవర్ 1. ఇక్కడ కూడా అంతే, ఉన్నదే ఒక వేరియబుల్, దీని పవర్ 1. సో ఇక్కడ 5x ఈజ్ ఈక్వల్ టు 7y ఈక్వేషన్ కనుక ఇలా ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్లో సింగిల్ టర్మ్, ఆ ఎక్స్ప్రెషన్లో సింగిల్ టర్మ్. సో ఇక్కడ డిగ్రీ 1 ఎక్స్ప్రెషన్, అక్కడ కూడా డిగ్రీ 1 ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ కూడా లీనియర్, అక్కడ లీనియర్. మళ్ళీ వేరియబుల్స్ చూసుకుంటే ఇటేమో ఎక్స్ ఉంది, అటేమో వై ఉంది. సో కాబట్టి ఇక్కడ 2 వేరియబుల్స్. ఈక్వేషన్ వచ్చేసి లీనియర్. ఎట్లా లీనియర్, 5x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు దీన్ని. సో 5x మైనస్ 7y అంటేనేమో ఇక్కడ ఇది డిగ్రీ 1, ఇది డిగ్రీ 1 కాబట్టి హైయెస్ట్ డిగ్రీ ఎట్లాగో 1. సో ఈక్వేషన్ వచ్చేసి లీనియర్. మళ్ళీ ఏమో 2 వేరియబుల్స్లో ఉంది. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే బేసిక్స్ మనం డిస్కస్ చేసుకునే ముందు వాట్ ఈజ్ వేరియబుల్ అనేది డిస్కస్ చేసుకున్నా, అది కాన్స్టెంట్తో ఎలా డిఫర్ అవుతుంది, దానికి దీనికి తేడా ఏంటనేది డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఈక్వేషన్ అనేది డిస్కస్ చేసుకునే ముందు టర్మ్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాం. తర్వాత లీనియర్ ఈక్వేషన్ అనేది డిస్కస్ చేసుకునే ముందు లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, క్యూబిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అంటే ఆ ఈక్వేషన్కి ఒక డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీ బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ లీనియరా, క్వాడ్రాటిక్కా, క్యూబిక్కా, 4th డిగ్రీనా, 5th డిగ్రీనా అనేది మాట్లాడుకుంటామని చెప్పుకున్నాం. ఆ డిగ్రీ ఎలా కనుక్కోవాలి అనేది మనం ఆ ఈక్వేషన్ లేదా ఎక్స్ప్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉంటే ఆ హైయెస్ట్ టర్మ్, హైయెస్ట్ డిగ్రీ ఏ టర్మ్కి అయితే ఉంటుందో ఆ డిగ్రీనే మనం ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీగా మనం డిఫైన్ చేసుకుంటామని చెప్పుకున్నాం. మరి అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 ఈక్వేషన్ అని చెప్పుకున్నాం. మరి అదేవిధంగా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే మీకు ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. సో ఇది ఈ యూనిట్ తాలూకా బేసిక్స్, సినాప్సిస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీరు యూనిట్ తాలూకా సినాప్సిస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.